హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ దినకరా స్టిచ్ వరల్డ్. ఈ వీడియోలో అయితే నేను మ్యారేజ్ ఈవెంట్స్లో కొబ్బరి బోండాన్ని డెకరేట్ చేస్తారు కదా, దీన్ని ఎలా ఈజీగా చేసుకోవాలని అయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అలా కొంచెం డిఫరెంట్గా ఇంకా ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం డెకరేట్ చేయాల్సిన కొబ్బరి బోండం ఇది. దీన్ని కొంచెం నేను పెద్ద సైజులోనే తీసుకున్నాను. ఈ బోండాంకి వచ్చిన కలర్ కాకుండా కొంచెం థిక్గా కనిపించేలా మనం వాటర్ కలర్స్ అయితే యూస్ చేస్తున్నాము. లాస్ట్ టైం చేసిన వీడియోలో ఇది నేను షూట్ చేయలేదు, అందుకని చెప్పేసి నేను సపరేట్గా మళ్ళీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పెయింట్ వేసే కన్నా ముందే మనము తీసుకోవాల్సిన షేప్, ఇక్కడ మ్యాంగో షేప్ తీసుకుంటారు కొందరు, ఇక్కడ నేను లవ్ సింబల్ తీసుకుంటున్నాను. ఈ సింబల్ని ఫస్టే మనం డ్రాఫ్ట్ చేసుకొని తర్వాత పెయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసేది గ్రీన్ కలర్ కదా, ఈ గ్రీన్ కలర్ వేసినప్పుడు దాని పైనుంచి మళ్ళీ వేరే కలర్ వేస్తే కరెక్ట్గా కనిపించకపోవచ్చు. అందుకని చెప్పేసి మనకి ఏ సింబల్ అయితే కావాలో ఆ సింబల్లో వేసే కలర్ని కూడా చూసుకొని మనం ఇలా డ్రాఫ్ట్ చేసుకున్న తర్వాత పెయింట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఏ షేప్ కావాలో ఆ షేప్ డ్రాఫ్ట్ చేసేసాను. మీరు డెకరేట్ చేసే బోండం పైన 2 కలర్స్ యూస్ చేయను, ఓన్లీ 1 కలర్ యూస్ చేస్తా అంటే డైరెక్ట్గా పెయింట్ వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. అంటే ఈ షేప్లో ఒక కలర్ అండ్ రిమైనింగ్ ఒక కలర్లా నేను చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ముందే నేను షేప్ అయితే డిజైన్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ నేను కలర్ చూపించాను కదా, ఆ కలర్ని ఇక్కడ బ్రష్తో పెయింట్ చేస్తున్నాను. ఇలా మనం వేసుకున్న సింబల్లో కాకుండా రిమైనింగ్ ఉన్న పార్ట్లో టోటల్గా ఈ కలర్ పెయింట్ చేసేసుకోవాలి. మనం పెయింట్ వేసేప్పుడు యూస్ చేసేది వాటర్ కలరే కాబట్టి వాటర్ కలర్స్ ఖచ్చితంగా తుడిస్తే పోతాయి. సో ఎక్కడైనా మిస్టేక్ అయినా కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రష్తో టోటల్గా నీట్గా వచ్చేలా మనం కలర్ అయితే వేస్తున్నాము. ఇలా ఎక్కడైతే మనకి గ్రీన్ కలర్ కావాలో ఆ గ్రీన్ కలర్ టోటల్గా వేసేసుకోవాలి. ఇలా సింపుల్ అండ్ ఈజీగా మనమైతే డెకరేట్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. ఇంకా మ్యారేజ్ ఈవెంట్స్లో అయితే ప్రతిదీ కూడా ఫోటోషూట్ కోసం అని చెప్పేసి సపరేట్గా చేస్తూ ఉంటాం కాబట్టి సింపుల్ అండ్ ఈజీగా త్వరగా రెడీ అయ్యేలా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పైన కూడా డిజైన్ చేస్తున్నాను ఫ్లవర్లా. సో అక్కడ పెటల్స్ డ్రా చేస్తున్నాను. ఇలా కొబ్బరి బోండం చుట్టూ మనకు పట్టుకుంటే పైన కనిపిస్తుంటుంది కదా, సో ఫ్లవర్లా కనిపించేలా ఇక్కడ పెటల్స్ డ్రా చేసిన తర్వాత ఆ పెటల్స్ కోసం అని చెప్పేసి నేను సపరేట్ కలర్ తీసుకున్నాను. ఆ ప్లేస్ వదిలేసి రిమైనింగ్ పార్ట్లో టోటల్గా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ టోటల్గా గ్రీన్ కలర్ అయితే మనం పెయింట్ వేసేయాలి. మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ అవసరం లేదు అంటే కూడా డిజైన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫొటోస్ ఏం కనిపించవు. సో ఓన్లీ ముందు వైపుకు మాత్రమే డెకరేట్ చేసుకోవచ్చు. బట్ నీట్గా కనిపించడానికి అని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా టోటల్గా డిజైన్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టోటల్గా ఎక్కడైతే మనకి గ్రీన్ కలర్ కావాలో వచ్చేసింది కదా, ఆ ప్లేస్లో టోటల్గా గ్రీన్ కలర్ పెయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ పైన పెటల్స్ డ్రా చేశాను కదా, అక్కడ నీట్గా వచ్చేలా బ్రష్తో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇలా బ్రష్తో పెయింట్ చేయాలి. అండ్ కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా ఓకే, ఎందుకంటే మనం డెకరేట్ చేస్తాం తర్వాత. సో అంత పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. సో ఇలా టోటల్గా అయితే మనం వాటర్ పెయింట్స్ని యూస్ చేసి పెయింట్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా పెటల్స్ కోసం అని చెప్పేసి నేను స్పేస్ వదిలేసాను. అదే విధంగా లవ్ సింబల్లో కూడా వదిలేసాను కదా, ఈ ప్లేస్లో మనం పెయింట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ పెటల్స్ కోసం అని చెప్పేసి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ లవ్ సింబల్ అన్నాను కదా, ఈ సింబల్లో నేను నెయిల్ పెయింట్ యూస్ చేశాను. నెయిల్ పెయింట్లో రెడ్ కలర్ యూస్ చేసి పెయింట్ చేసేసాను. ఇక వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది, సో అందుకని చెప్పేసి నేను టోటల్గా డెకరేట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో కనుక చూడనట్లయితే ఇప్పుడు చూడండి, నేను దాన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను.
ఫస్ట్ వీడియోలో నేను పెయింట్ ఎలా వేసాను అనేది చూపించలేదు, అందుకని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ చూడండి, సేమ్ లాస్ట్ వీడియోలో ఎలా అయితే చేశానో అలాగే లవ్ సింబల్ చుట్టూ డెకరేట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ చూడండి, కాడ చుట్టూ నేను ఇక్కడ రెడ్ కలర్తో అంటే నెయిల్ పెయింట్ వేశాను. నెయిల్ పెయింట్ తర్వాత ఆ ఎడ్జ్లో స్టోన్ లైస్ అయితే పేస్ట్ చేశాను. నెక్స్ట్ పెటల్స్ అన్నాను కదా, ఈ పెటల్స్లో ఎల్లో కలర్ యూస్ చేశాను. ఇలా ఎల్లో కలర్ పెట్టేసి పెటల్స్ చుట్టూ నెయిల్ పెయింట్తో ఒక లేన్ బ్రష్తో పెయింట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఎడ్జ్లో అయితే స్టోన్ లేస్ని యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే లవ్ సింబల్లో నేమ్స్ కూడా లాస్ట్ వీడియోలో ఎలా అయితే చేశానో అదే విధంగా చేశాను. మగ్గం వర్క్కి యూజ్ చేసే బీడ్స్ చైన్ ఉంటుంది కదా, ఆ బీడ్స్ చైన్నే కరెక్ట్గా లెటర్స్కి సరిపోయేలా కట్ చేసుకొని పేస్ట్ చేశాను. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు, మీకు అవసరం ఉంది అంటే చేసుకోవచ్చు, లేదు అంటే లీవ్ చేసేయచ్చు. ఇలా సింబల్లో మధ్యలో నేమ్స్ రాశాను కదా, నేమ్స్ తర్వాత మధ్యలో ఒక లవ్ సింబల్ కూడా యాడ్ చేశాను. ఆ ప్లేస్లో ఎల్లో కలర్ పెట్టేసి నెక్స్ట్ స్టోన్ లేస్తో ఎడ్జ్ ఇచ్చేసాను. ఇక దీని అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. టోటల్గా బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా చాలా సింపుల్గా ఈజీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఈ మగ్గం వర్క్ యూస్ చేసే థింగ్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా ఎక్కువ అయితే నేను స్టోన్ లైస్ని యూస్ చేశాను, ఎందుకంటే అవి బ్రైట్గా కనిపిస్తాయి కదా. అండ్ నెక్స్ట్ బీడ్స్ చైన్ని కూడా యూస్ చేశాను. ఇలా టోటల్ అవుట్లుక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. మీకు ఇది ప్లెయిన్గా అనిపిస్తుంది అంటే ఇంకెక్కడైనా కూడా స్టోన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మ్యారేజ్ ఈవెంట్స్లో యూజ్ అయ్యే ప్రతిదీ కూడా మనం సింపుల్ లైన్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.